ఓం జీ జై గురుదేవ్. అందరికీ నమస్కారం అండి. మరి ఇప్పుడు మనం చేయబోయే ప్రక్రియ అనులోమ విలోమ ప్రాణాయామం. మీకు ఇంతకు ముందు వారం చెప్పాను అనులోమ విలోమ ప్రాణాయామం గురించి. మరి అయితే ఎవరైతే మన యోగా వీరుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఎంతో విలువైన సమాచారం మీ ముందుకు వచ్చాను, విలువైన సమాచారంతో. మరి అందరికీ చేరే విధంగా చూడండి. ఇప్పుడు మనం ముఖ సౌందర్యానికి ఇప్పుడు మనం చేయబోయే ప్రక్రియ అనులోమ విలోమ ప్రాణాయామం. ఎలా చేయాలో ఒకసారి చూడండి. ముందుగా అంటే చెయ్య ఎప్పుడు కూడా ఒక్కొక్కరితో ఒక స్టైలు. ఒకళ్ళు ఎలా పెడతారు, ఎలా పెట్టుకోండి మీ ఇష్టం, లేదంటే ఎలా పెట్టుకోండి. ఎలా పెట్టినా ప్రక్రియ కరెక్ట్గా ఉండాలి. చెయ్యి ఎలా పెట్టేమన్నది కదా, ప్రక్రియ కరెక్ట్గా ఉండాలి. మీరు బొటన వేలు ఉంగరం వేలు ఉపయోగించండి. ఇటేమో బొటన వేలు, ఇటేమో ఎడమవైపునేమో ఉంగరం వేలు ఉపయోగించండి. ముఖం కాపాడేటట్టు గాలి, మనం వదిలిన గాలి బయటికి వెళ్ళాలి. ముందుగా కుడిముక్కు మోసి ఎడముక్కు ద్వారా గాలి పీల్చుకోండి. ఈ ఎడముక్కును బంధించి కుడిముక్కు ద్వారా వదలాలి. అలా చివరి వరకు వదలాలి. మళ్ళీ కుడిముక్కు ద్వారా పీల్చుకోండి. కుడిముక్కును బంధించి ఎడముక్కు ద్వారా వదలాలి. చివరి వరకు వదలండి. మళ్ళీ ఎడముక్కు ద్వారా పీల్చుకోండి గాలి. ఎడముక్కును బంధించి కుడిముక్కు ద్వారా వదలాలి. చివరి వరకు గాలి వదిలి మళ్ళీ కుడిముక్కు ద్వారా పీల్చుకోండి. కుడిముక్కు బంధించిన తర్వాత అప్పుడు బయటకు వదలండి ఎడముక్కు ద్వారా. చూశారు కదా. మరి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎడముక్కు ద్వారా గాలి పీల్చుకుంటాం, కుడిముక్కు ద్వారా వదులుతాం, మళ్ళీ కుడిముక్కు ద్వారా పీల్చుకుంటాం, ఎడముక్కు ద్వారా వదులుతాం. ఇది ఎడముక్కు శీతలం, కుడిముక్కు ఉష్ణం. ఉష్ణం అంటే వేడి, శీతలం అంటే సలవ. చాలామంది చలికాలం వచ్చిందంటే నాకు చలి ఎక్కువైపోయింది అంటారు. ఎండాకాలం వచ్చిందంటే అమ్మో ఎండకు తట్టుకోలేకపోతున్నాం అంటారు. మరి మనం ఈ అనులోమ విలోమ ప్రాణాయామం చేయడం వల్ల ఉదర సౌందర్యంతో పాటు మన ఒంట్లో ఉష్ణం శీతలం సమపాళ్ళు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అంటే వేడి సలవ సమపాళ్ళు ఉండాలి. ఈ అనులోమ విలోమ చేయడం వల్ల మన ఒంట్లో వేడి సలవ కూడా సమపాళ్ళుగా ఉంటుంది. అర్థమైందండి. మరి మనం చేసే ప్రక్రియ ఎప్పుడు కూడా కరెక్ట్గా చేయండి. 100% మీ రిజల్ట్ వస్తుంది మీకు. ఇంకొకసారి గమనించండి. ముందుగా కుడిముక్కు మూసి ఎడముక్కు ద్వారా గాలి పీల్చుకోండి. ఇటు బంధించి ఇటు వదలాలి చివరి వరకు. ఇంతే అనులోమ విలోమ ప్రాణాయామం. మరి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం పీల్చుకునే గాలి 4 సెకండ్లు ఉందనుకోండి, వదిలే గాలి 5 సెకండ్లు ఉండాలి. లేదంటే 4 సెకండ్లు తగ్గకుండా మీరు గాలి బయటకు వదలాలి. 4 సెకండ్లు పీల్చుకుని 3 సెకండ్లు వదలకూడదు. ఎట్టి పరిస్థితులు గుర్తుపెట్టుకోండి. ఇంకో సెకండ్స్ అంత సమయం మన ఒంట్లో గాలి నిల్వ ఉండిపోద్ది. అంటే కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుందన్నట్టు అర్థం. గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు కూడా 4 సెకండ్లు పీల్చుకున్నామా 4 సెకండ్లు వదలాలి. లేదంటే ఇంకా 5 సెకండ్లు వదిలితే ఇంకా మంచిది. 5 సెకండ్లు వదలంటే, లేదంటే 6 సెకండ్లు ఎంత అంటే మనం పీల్చుకునే దాని మీద ఎక్కువసేపు వదలాలి. మళ్ళీ ఇటు మనం పీల్చుకున్నాం, అదేవిధంగా ఇటు కూడా ఎక్కువ వదలాలి. మనం ఎంతసేపు అయితే పీల్చుకున్నామో అంతకన్నా 1-2 సెకండ్లు ఎక్కువ వదిలే ప్రయత్నం చేయండి. మనం వదిలేది దీర్ఘంగా చివరి శ్వాస వరకు దీర్ఘంగా వదిలినట్టుగా మీరు ప్రయత్నం చేయాలి. అర్థమైందండి. మరి ఇంకొకసారి చూడండి. ఎప్పుడు కూడా ముందుగా కుడిముక్కు మూసి ఎడముక్కు ద్వారా పీల్చుకోవాలి. మనం ఆపేసేటప్పుడు 2 వైపులా సమానం చేసి ఆపాలి. చాలామంది అనులోమ విలోమ ప్రాణాయామం ఇప్పుడు తప్పు చేస్తున్నారు. తప్పు ఎలా చేస్తున్నారు ఒకసారి, ఎలా చేయకూడదు ఒకసారి చూడండి. ఎలా చేయకూడదు అనేది ఒకసారి చూడండి. అని చాలామంది
ఇటు కొంతసేపు చేస్తారు, లేదంటే ఇటు కొంతసేపు చేస్తారు. అలా చేయకూడదు. ఎప్పుడు కూడా ఒకే ఏపుకి ఎప్పుడు చేయకూడదు. ఒకే ఏపుకి పీల్చుకుంటున్నారు, ఇది ఎలా చూడండి. ఎలా చేస్తారు, అలా చేయకూడదు. మళ్ళీ అలా ఎప్పుడు చేయకూడదు. ఒకే ఏపుకి చేసి ఒకే ఏపుకి వదిలేస్తున్నారు. అలా చేసే వల్ల ఉపయోగం లేదు. ఒకవేళ ఒకే ఏపుని అలా చేయడం వల్ల ఏంటంటే మనం ఇటు ఒక 50 సార్లు, మనం ఎడమవైపున ఒక 50 సార్లు చేసామనుకోండి, శీతలం అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఉష్ణం అంటే వేడి ఎక్కువైపోద్ది. మనం మర్చిపోయామనుకోండి, మరి ప్రమాదం దానివల్ల. అదేవిధంగా ఇటు కుడివైపుని ఒక 50-60 సార్లు చేసేసి వదిలేసామనుకోండి, అది మన వేడి అంటే ఉష్ణం బయటికి వెళ్ళిపోతుంది, అంటే మన చలి ఉండిపోద్ది. అలా కూడా ప్రమాదమే. అందు గురించి ఎప్పుడు కూడా గురుముఖంగా నేర్చుకోండి. ఆ గురుముఖం ఎలాగ గురువుగారు, ఏ గురువుగారు అయినా సరే ఎలా చెబుతున్నారో అలాగే చేయాలి. మనం ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోద్ది. మీకు ఏదైనా ఫోన్ వస్తుంది, ఏదైనా అర్జెంట్ పని ఉంటుంది, సడన్గా లేవచ్చు. ఎప్పటికప్పుడు ఏది కూడా ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోవాలి. బ్యాలెన్స్ అనేది ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. మరొకసారి చూడండి. ముందుగా కుడిముక్కు మూసి ఎడముకు ద్వారా గాలి పీల్చుకోండి. అలా పీల్చుకున్న తర్వాత ఎడముక్కును బంధించి కుడిముక్కు ద్వారా వదలాలి. చివరి వరకు వదిలిన తర్వాత మళ్ళీ కుడిముక్కు ద్వారా పీల్చుకోండి. కుడిముక్కును బంధించిన తర్వాత ఎడముక్కు ద్వారా వదలాలి. మళ్ళీ ఎడముక్కు ద్వారా పీల్చుకోండి. కుడిముక్కు ద్వారా వదలండి. అలా వదిలే గాలి ఎక్కువసేపు ఉండాలి. చూశారు కదా. మీరు దీంట్లో కీలకమైన విషయం ఏంటంటే, మనం ఎంతసేపు అయితే పీల్చుకుంటున్నామో అంతసేపు 1 సెకండ్ ఎక్కువే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఎంతసేపు అయితే పీల్చుకుంటున్నామో 1 సెకండ్ ఎక్కువసేపు గాలి బయటకు వదలండి. మరి ఈ అనులోమ విలోమ ప్రాణాయామం 2 వైపులా సమానంగా చేయండి. ఇది మినిమం మీరు 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు, పావు గంట, అరగంట వరకు చేసుకోవచ్చు. మినిమం 5 నిమిషాలు తగ్గకుండా చేసుకోండి. మరి మనకి చాలామంది పాపం ఇవాళ ఏసీ రూమ్లో ఉంటున్నారు, కూలింగ్ నీళ్ళు తాగుతున్నారు. కూలింగ్ నీళ్ళు తాగకూడదు, ఏసీ రూమ్లో ఉండకూడదు. మరి అలాగని చెబితే జనాలు తిట్టుకుంటారు, ఏసీ రూమ్లో ఉండకూడదు అంటే. సరే, ఏసీ రూమ్లో ఉన్నా కానీ ఈ అనులోమ విలోమ ప్రాణాయామం చేసుకుంటే మీకు రొంప అనేది ఉండదు, ముఖ్యంగా ఫ్లమ్ అనేది ఉండదు. ఈ ఫ్లమ్ నిలవైందంటే ఏమవుతుందంటే ముఖం మీద మచ్చలు తయారవుతాయి. ఇప్పుడు నాకు మచ్చలు ఉన్నాయంటే, ఒకవేళ నిజంగా నాకు మచ్చలు ఉన్నాయో లేదో మీకు తెలియాలి. నాకు ముఖం మీద మచ్చలు అంటే నేను ఎండలో తిరుగుతా. మరి ఎండలో కష్టపడి పనిచేసే వాళ్ళకి అలాగే మచ్చలు వస్తాయి ముఖం మీద. స్కిన్ కొద్దిగా ఎంతో కొంత డ్యామేజ్ అవుద్ది. మరి ఇంట్లో నేనున్న వాళ్ళకి స్కిన్ డ్యామేజ్ అవ్వకూడదు. కొంతమంది ఏసీ రూముల్లో ఉన్న వాళ్ళు మరి వారు కూడా ఇది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అనులోమ విలోమ చేయడం వల్ల అందరికీ ఉపయోగం. అనులోమ విలోమ చేయడం వల్ల అతి ముఖ్యంగా మీకు నల్ల మచ్చలు అనేవి తగ్గుతాయి, మొంగు మచ్చలు తగ్గుతాయి, ఫ్లమ్ రొంప అనేది తగ్గుతుంది. ఇంకా మీకు చెప్పే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మరి మనం ఈ అనులోమ విలోమ నేను చెప్పినట్టుగా మీరు చేసుకోండి. మరి నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో మీకు భ్రమరి ప్రాణాయామం గురించి చెబుతా. భ్రమరి ప్రాణాయామం అంటే మనకి సర్వేంద్రియాలు శుద్ధి అవుతాయి. మన ముక్కు, నోరు, చెవు, గొంతు మొత్తం అంతా కూడా, కళ్ళు మొత్తం సర్వేంద్రియాలు శుద్ధి అవుతాయి. హెడ్ కూడా శుద్ధి అవుతుంది. తల వెంట్రుకలు కూడా బ్లాక్ రావడానికి మీకు ఉపయోగపడుతుంది ఈ భ్రమరి ప్రాణాయామం. అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి మీకు దయచేసి ఎవరైనా నా యోగా వీరుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని వారు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విలువైన సమాచారాన్ని అందరికీ చేరవేయండి. మరి అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్, జై గురుదేవ్.